గ్రాండ్ లీగ్ ఫుట్బాల్లో అయితే విన్ అయినా దాని ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో చూపిస్తా. ఫుట్బాల్ టీమ్స్ తెలుగులో ఇచ్చే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే ఫ్యాంటసీ ట్రేడర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కూడా ఇలాంటి టీమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఆ 49 రూపీస్ కాంటెస్ట్లో అన్ని జిఎల్ ర్యాంక్స్ కూడా మనవే. 3, 5, 7, 9, 10 టాప్ 10 ర్యాంక్స్ అన్నీ కూడా మనవే. గ్రాండ్ లీగ్ అయితే కొట్టేసినాం. ఇదే టీం నేను ఎర్లీ మార్నింగ్ ఈరోజు పొద్దున గ్రూప్లో టీం కూడా ప్రొవైడ్ చేసిన. అదే టీం ఎగ్జాక్ట్ టీం ఇక్కడ చూసుకోండి. గ్రాండ్ లీగ్లో సేమ్ టీమ్ 1 గ్రాండ్ లీగ్లో నంబర్ 3 ర్యాంక్ కొట్టింది 3000 మెంబర్స్లో. లిటరల్లీ గ్రాండ్ లీగ్ కాదు, అల్ట్రా మెగా స్వీప్. ప్రతి స్మాల్ లీగ్ కూడా మీరు విన్ అవుతారు. మినీ జిఎల్స్ 200 మెంబర్స్, 500 మెంబర్స్, 50 మెంబర్స్, 110 మెంబర్స్, ఇట్లా ఏ లీగ్స్ వేసుకున్నా కూడా 1 సైడెడ్ క్లీన్ స్వీప్ మ్యాచ్. ఓకే, సో చాలామంది మన యూజర్స్ అయితే విన్ అవడం అయితే జరిగింది. అండ్ ఎవరెవరు ఆడిరో పొద్దున్న తెలియదు. లిటరల్ అయితే అందరూ విన్ అయి ఉంటారు ఆడిన వాళ్ళు. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. లైవ్ ప్రూఫ్ అని చెప్పినా కదా. సో ఇక్కడ ఇది మన అకౌంట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు 2700 స్పాట్స్లో 1 lakh ప్రైజ్ పూల్లో ఫస్ట్ వస్తే 20,000, ఎంట్రీ రూపీస్ వచ్చేసి 49 రూపీస్. మన ర్యాంక్స్ చూసుకోండి, జస్ట్ ఒకే టీంతో ప్రతి ర్యాంక్ అయితే కొట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ర్యాంక్ 3 మనదే, ర్యాంక్ 5 మనదే, ర్యాంక్ 7, ర్యాంక్ 9, 15, 28, 34 ఇట్లా మనమైతే అన్నీ విన్ అయినాం. ఇక్కడ డిఫరెన్స్ ఒకసారి మీరు చూసుకుంటే లిటరల్లీ షాక్ అవుతారు. ఎందుకో తెలుసా, మీకు లీగ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనకు డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ 534.5 తోటి మనం థర్డ్ వచ్చినాం కదా. జస్ట్ 0.5 తోటి తిని 4000 విన్ అయితే, ఒక 10 పాయింట్స్ తోటి తిని 20,000 విన్ అయ్యాడు. చిన్న చేంజ్ చేసి ఉంటే మనం కూడా 20,000 అయితే విన్ అయ్యేటోళ్ళం. ఎనీహౌ మంచి ర్యాంక్స్ అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోండి, లిటరల్లీ విత్ ప్రూఫ్ లైవ్ చూపిస్తాను కదా. 3, 5, 7, 9, 15, 28, 34 గ్రాండ్ లీగ్స్ ఫుట్బాల్లో ఇచ్చే ఏకైక ఛానల్ ఫ్యాంటసీ ట్రేడర్స్ ఛానల్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ సెర్చ్ చేసినా ఇలాంటి టీమ్స్ కావచ్చు, ఫుట్బాల్ ఇచ్చే టీం తెలుగులోనే లేదు. సో ఇలాంటి టీమ్స్, ఇలాంటి ప్రిడిక్షన్ మీకు తెలుగులో కావాలనుకుంటే సింపుల్, మీరు చేయాల్సిన పని లేదు. ఎస్ బ్రో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను పర్సనల్ నా గ్రూప్ లింక్ మీకు రిప్లై ఇస్తా. ఆ లింక్తో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకో 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రిడిక్షన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ టీం గ్రూప్లో ఇచ్చినో లేదో కూడా మీకు ఇప్పుడు లైవ్ ప్రూఫ్తో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. ఇక్కడ చూసుకోండి, టీమ్ 1. ఓకే, టీమ్ 1కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ చూసుకోండి. ఓకే ఫైన్, ఇక్కడ టీమ్ 1కి ఎన్ని 534 పాయింట్స్ వచ్చినాయి. ఇదే టీం తోటి మనం గ్రాండ్ లీగ్ విన్ అయినాం కదా. ఇప్పుడు ఇదే టీం నేను గ్రూప్లో ఇచ్చినో లేదో చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ 7:34 AM విత్ లైవ్ ప్రూఫ్ చెప్తున్నా. టైం కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ టీం కూడా మెన్షన్ చేసిన. ఇదే టీం గ్రాండ్ లీగ్ విన్ అయింది. మీరు చూసుకోవచ్చు, లిటరల్లీ ప్రతి ప్లేయర్ని క్రాస్ చెక్ చేసుకోండి. వికెట్ కీపర్ ఏ బర్గర్, డిఫెండర్ టీ డావిడ్సన్, ఎల్ బార్నర్ డిఫెండర్, జే కార్టర్ డిఫెండర్, పి మెక్లారన్ డిఫెండర్, జే నైట్ స్వాంగ్ డిఫెండర్, మిడ్ఫీల్డర్ జే సోయున్, డి షీహన్ మిడ్ఫీల్డర్, వై రియాన్ మిడ్ఫీల్డర్. అండ్ ఫార్వర్డ్లో చూసుకుంటే ఏ గ్రోసే. ఓకే, ఈ గోన్సాలెస్ 11 ప్లేయర్స్ నేనైతే ఏది యూజ్ చేసిన టీం అదే స్మాల్ లీగ్ టీం డైరెక్ట్ గ్రాండ్ లీగ్ కొట్టేసిందంటే అర్థం చేసుకోండి మనం ప్రిడిక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో. ఓకే, సో లిటరల్లీ బెస్ట్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. మన యూజర్స్ కూడా చాలామంది ఇట్లా విన్ అవుతూ ఉంటారు, మంచి ర్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే విన్నింగ్స్ గురంటెడ్ అని ఎవరు కూడా చెప్పలేరు. బట్ నా ప్రిడిక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో మనం గ్రాండ్ లీగ్ ఎట్లా కొట్టినామంటే జస్ట్ 10% సెలెక్టెడ్ ప్లేయర్ని ఎవరు కూడా పెట్టలేరు, మనం పెట్టినాం. ఆ ప్లేయర్ గోల్ కొట్టడం జరిగింది. దాని ద్వారా ఎగ్దమ్ అన్ని లీగ్స్ కూడా ఇచ్చి పాడేసినామని చెప్పొచ్చు లిటరల్లీ. అండ్ ఇక్కడ చూసుకోండి, క్లియర్గా మెన్షన్ చేసిన గ్రాండ్ లీగ్ స్వీప్ అయిపోయింది, అల్ట్రా స్వీప్ అయిపోయింది, స్మాల్ లీగ్ టీం ఓన్ గ్రాండ్ లీగ్, సేమ్ స్మాల్ లీగ్ టీం విన్ అయింది, సేమ్ టీం జిఎల్ విన్ అయింది అని కూడా ఇక్కడ పెట్టి చెప్పిన. ఓకే, సో ఇలా ఉంటాయన్నమాట మన టీమ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి, అండ్ ఇలాంటి ఫుట్బాల్ టీమ్స్ మీకు కావాలనుకుంటే సింపుల్గా మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బ్రో అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఛానల్ లింక్ ఇస్తా.
పక్కా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మీకైతే రిప్లై వస్తుంది. సో ఆటోమేషన్ రిప్లై అది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బ్రో అని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తా. ఛానల్ లింక్ డైరెక్ట్ మీరు ఛానల్ లింక్ తోటి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మనం లిటరల్లీ సూపర్ అయితే విన్ అయినామని చెప్పొచ్చు. అండ్ ఇదే లాస్ట్ మ్యాచ్ కూడా వన్ సైడెడ్ క్లీన్ స్వీప్ అయింది, అది కూడా చూపిస్తా. నిన్న నైట్, ఇది ఇలా మార్నింగ్ జరిగింది కదా, ఇది ఇవాళ మార్నింగ్. ఇది జస్ట్ మనం టైంపాస్ ఆడినాం, అయినా కూడా విన్ అయినాం. జస్ట్ ఒక కాంటెస్ట్ టైంపాస్ వేస్తే. అండ్ ఇక్కడ ఇది నిన్న మ్యాచ్, ఇది ఇవాళ పొద్దుగాలడి మ్యాచ్, ఇదేమో నిన్న నైట్ది. ఇది కూడా మనం వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసేసినాం. 10 లీగ్స్ వేస్తే 10 లీగ్స్ అవుట్ ఆఫ్ 10 లీగ్స్ అయితే ఈజీగా విన్ అయినాం. మినీ జిఎల్స్ అన్నీ కూడా క్రాక్ చేసినాం. ఇక్కడ చూసుకోండి 50 స్పాట్స్ ఫస్ట్ వచ్చినాం. ఓకే, 11 స్పాట్స్ చూసుకోండి, మినీ జిఎల్ ఫస్ట్ వచ్చేసినాం. ఓకే, ఇక్కడ చూసుకోండి 35 స్పాట్స్ సెకండ్ వచ్చినాం, మినీ జిఎల్ క్రాక్ అయింది. ఇక్కడ 200 మెంబర్స్ కూడా థర్డ్ వచ్చింది, క్రాక్ అయింది. ఓకే, సో గ్రాండ్ లీగ్ చూసుకోండి, ఇక్కడ 8000 మెంబర్స్లో 47 ర్యాంక్, 76 ర్యాంక్. ఓవరాల్గా అన్ని మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్లో మినీ జిఎల్స్ మొత్తం కవర్ అయిపోయినాయి. లిటరల్లీ బూమ్. 10 కాంటెస్ట్ బై 10 కాంటెస్ట్ అన్నీ ఓన్. హోప్ మీకు ఇలాంటి టీమ్స్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నా, జస్ట్ కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని అప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. లింక్ పంపిస్తా, దాంతో డైరెక్ట్ ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇక్కడ టీమ్స్ అండ్ నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి. అండ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీథింగ్ అల్ట్రా క్లీన్ స్వీప్లు మీరు చూసుకోవచ్చు, ఎంత క్లీన్ స్వీప్లు అయినాయి అనేది. ఓకే, సో వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఇంకొకరికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ వెళ్దాం.